ప్రాముఖ్యంగా ఈ దినాన ఈ ఆరాధనలో పాపముతో పోరాటము అన్న ఉద్దేశాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదాం. పాపముతో పోరాటం. ఆ మాటలోనే ఉన్న అర్థం ఏంటంటే, ఈ లోకములో క్రైస్తవులుగా మనందరము కూడా పాపము అనేది లోకములో ఉంది గనక, ఈ పాపము ఆ పాపముతో మనం పొత్తు పెట్టుకోకుండా, ఆ పాపముతో రాజీ పడకుండా, క్రైస్తవ జీవితాలు పోరాటము చేస్తేనే దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతకగలం. పాపముతో రాజీ పడి క్రీస్తు రక్తంలో కడగబడిన చాలామంది కూడా ఇంకా పాపం చేస్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పాపానికి ఇష్టపడ్డారు, పాపంతో పొత్తు పెట్టుకున్నారు. కానీ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా పాపముతో పోరాడాలి, పోరాటం చేయాలి. చూడండి, ఆస్తుల కోసం పోరాటాలు చేస్తారు. నా ఆస్తి నాకు రావాలని కోర్టుకైనా వెళ్తారు. కారణం ఏంటంటే పోరాటాలు అనేవి సహజం లోకంలో. కానీ ఒక క్రైస్తవుడు ఒక పోరాటం పాపముతో అయి ఉండాలని దేవుడి ఉద్దేశం. పాపము అనేది నీలో ఉండకుండా. కారణం ఏంటంటే పాపము వలన మనము దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి అంటే, ఆ పరలోకం చేరాలి అంటే ఏ వ్యక్తి జీవితంలో ఏముండకూడదు? పాపం అనేది ఉండకూడదు. పాపము లేని జీవితం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధుడు అన్న మాటకి అర్థం ఏంటంటే పాపము లేనివాడు, పాపము లేని స్థితి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమ 6వ అధ్యాయం 23వ వచనములో, రోమ 6వ అధ్యాయం 23వ వచనములో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. అంటే పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే ఈ మరణం ఆత్మీయ మరణం, భౌతిక మరణం కాదు. ఇది భౌతిక మరణం కాదు, చచ్చిపోడు. ఇప్పుడు తప్పు చేసిన వాడు వెంటనే చచ్చిపోతున్నాడా? లేదు. అలాగైతే ఆదాము దేవుడి మాట వినకుండా పాపం చేశాడు, దేవుడు చెప్పింది చేయలేదు. కానీ ఆదాము భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 930 సంవత్సరాలు. అంటే పాపం చేసిన ఆదాము భౌతికంగా బతికే ఉన్నాడు, కానీ దేవుని విషయంలో చచ్చిపోయాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆత్మీయంగా మరణిస్తాడు, దేవునికి దూరం అవుతాడు. అందుకే ఆదాము అవ్వను ఏదేని తోటలోంచి దేవుడు వెళ్ళగొట్టాడు, దేవునికి దూరం అయ్యారు, దేవుని సహవాసానికి దూరం అయ్యారు. ఇలా దీని అంతటికీ కారణం ఏంటంటే పాపం. అలాంటి పాపముతో ఈరోజు దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడంటే ఆ వ్యక్తిలో పాపం ఉండకూడదు. ఒక వ్యక్తిలో పాపం లేకపోతే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. కానీ పాపం ఉంటే దేవుడు నీకు దూరం అవుతాడు. అందుకోసం దేవుడికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారా, దేవుడు దూరం అవ్వాలని కోరుకుంటారా? దగ్గరగా ఉండాలి. మరి దేవుడు నీకు దగ్గరగా ఉండాలంటే ఏ పాపమైతే దేవుడికి నిన్ను దూరం చేస్తుందో ఆ పాపము నీలో ఉండకుండా ఆ పాపముతో ప్రతిదినము క్రైస్తవుడు పోరాటం చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చూసారా, మీరు దేంతో పోరాడాలన్నాడు హెబ్రీ గ్రంథకర్త? మీరు పాపముతో పోరాడుటలో అన్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడు పాపముతో ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎప్పుడు పాపం చేయడానికి అవకాశాలు వస్తాయి. మరొకసారి చెప్తున్నాను, అందరూ వినండి. ఒక వ్యక్తి తప్పు చేయడానికి, ఒక వ్యక్తి తన జీవితం నాశనం చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాడు అపవాది. అందుకే చూడండి, భార్య లేనప్పుడు భర్తను ప్రేరేపిస్తుంటాడు తప్పు చేయడానికి, భర్త లేనప్పుడు భార్యను ప్రేరేపిస్తుంటాడు తప్పు చేయాలని, తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలను ఒంటరిగా ఉంటే ఆ పిల్లలకు ఆలోచనలు కలిగిస్తాడు ఎవరూ లేరు తప్పు చేయమని. అప్పుడు పాపముతో పోరాడేవాడు ఏం చేస్తాడంటే అవకాశాలు కలిగించేది ఎవరు అంటే నీకు తెలియకుండా అపవాది కలిగిస్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు పాపం చేయాలి, నీ జీవితం నాశనం అవ్వాలి, అది అపవాది ఉద్దేశం. కానీ దేవుడు పాపం చేయకుండా నువ్వు ఉండాలి అని దేవుడి ఉద్దేశం. ఈరోజు ఎవరి ఉద్దేశం నెరవేర్చబడుతుంది అంటే అపవాది ఉద్దేశమే నెరవేర్చుకుంటున్నాడు. చూడండి, ఎవరు లేనప్పుడే పాపం చేయడానికి ఇష్టపడతారు ఎవరైనా. దాని అంతటికి ప్రధానమైన మూల కారణం అపవాదన ఉద్దేశం ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని
ఎదిరింపు లేదు. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? రక్తము కారినా సరే నువ్వు పాపం చేయకూడదు. నువ్వు పాపం చేయకుండా ఉంటే నేను కొడతానంటాడు. కొట్టినా పర్లేదు, నేను పాపం చేయను. నా రక్తం చిందిపోయినా పర్లేదు, నేను తప్పు చేయను. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను అన్నది ఆ పోరాటం కావాలి. అయితే వాస్తవానికి మనం చేసే ఇంతవరకు పోరాటాలు మనం ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఎవరి రక్తం కూడా కింద కింద పడలేదు ఇంతవరకు. భవిష్యత్తులో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఒకవేళ ఏ రక్తమైనా చిందించే పరిస్థితులు వచ్చినా, దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని చేయాలని ఎవరైనా మనల్ని ప్రేరేపించినా, మీరు కొట్టినా పర్వాలేదు, నేనైతే అది చెయ్యను. ఇది పాపంతో పోరాటం. దేవుడికి నచ్చని పని, దేవుడికి ఇష్టం లేని పని మీరు ఎంత ప్రేరేపించినా నేను చెయ్యను. అది నాకు, ఎందుకంటే దేవుడికి నేను దూరం అవుతాను. మీరు నన్ను కొట్టిన మహా అయితే రక్తం కింద పడుతుంది, మహా అయితే నేను చచ్చిపోతాను, ప్రాణం పోతుంది, కానీ దేవుడు నాకు దూరం అవ్వడు. కానీ వాళ్ళు ప్రేరేపించారనో ఎవరో ఇబ్బంది పెట్టారనో ఒకవేళ నువ్వు పాపం చేస్తే దేవుడికి నువ్వు దూరం అయిపోతావు. మనుషులకు దూరమైనా పర్లేదేమో కానీ ఒక వ్యక్తి దేవుడికి దూరం అవ్వకూడదు. ఒక వ్యక్తి దేవునితో యుగయుగాలు ఉండాలి అంటే ఆ వ్యక్తి ఈ లోకంలో పాపంతో ఏం చేయాలి? పోరాటం చేయాలి ఖచ్చితంగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. తర్వాత నిత్య జీవమును చేపట్టుము. అమ్మ, నిత్య జీవం ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, ఎవరైతే మంచి పోరాటం పోరాడుతున్నాడో ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవం. ఒక మంచి పోరాటం ఏది చెప్పగలం? దేన్ని మంచి పోరాటం అంటాడు? ఏ వ్యక్తి అయితే పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉంటాడో, తను కంట్రోల్ చేసుకొని నేను తప్పు చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయకూడదు, ఎన్ని అవకాశాలు వచ్చినా నేను తప్పు చేయకుండా ఉంటాడు చూసారా? ఆ వ్యక్తి పాపంతో పోరాటం చేస్తున్నాడు. అది మంచి పోరాటం. ఆ మంచి పోరాటం పోరాడిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవం. అంతేగాని పాపం చేయడానికి అవకాశాలు ఇస్తాడు. మనం అనుకుంటాం అవకాశాలు కలుగు చేసుకుంటారు కొంతమంది, కానీ అపవాది చేజేతులారా నీ జీవితాన్ని నాశనం చేసి నిత్య నరకానికి పంపించడానికి నేను పాపం చేయిస్తాడు. పాపం చేసిన ప్రతి వ్యక్తి వెళ్ళే స్థలము నరకం. పాపం చేయకుండా తన జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటారో ఆ వ్యక్తి వెళ్ళే స్థలం నిత్య జీవం. నిత్య జీవం. అందుకోసం మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము అని పౌలు గారు ఎవరికి చెప్తున్నారు? తిమోతికి చెప్తున్నాడు. 2వ తిమోతి. పౌలు తిమోతికి చెప్తూ 2వ తిమోతి 4:7 చూడండి. 4:7 2వ తిమోతి. మంచి పోరాటము పోరాడి తిని. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు సాక్ష్యం? పౌలు తన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు? తన కన్న కుమారుడైన తిమోతికి. వాక్యము ద్వారా కన్నాడు తిమోతిని. ఆ తిమోతికి చెప్తున్నాడు, తిమోతి మొదటి తిమోతిలో ఏం చెప్పారు? మంచి పోరాటం పోరాడితే నీకు నిత్య జీవం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు తనని పెట్టుకున్నాడు అక్కడ. ఇగో నన్ను చూడమన్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నటువంటి నేను మంచి పోరాటం పోరాడాను. ఏ పోరాటం పోరాడాడు పౌలు అంటే, పాపము చేయకుండా ఒక మంచి పోరాటం పోరాడాడు దేవుని కోసం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం ఏం చేశాడు? ఈయన కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా? అంటే ఎవరికి నీతి కిరీటం? ఎవరైతే ఈ భూమి మీద క్రైస్తవుడిగా మంచి పోరాటం పోరాడుతాడో, ఎవరైతే ఈ భూమి మీద పాపం చేయకుండా తన జీవితాన్ని కాపాడుకుంటాడో, ఎన్ని అవకాశాలు వచ్చినా పాపం చేయడానికి ఇబ్బందులు ఉన్నా పాపం చేయకుండా తన జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటారో ఆ వ్యక్తికి నిత్య జీవం, ఆ వ్యక్తికి నీతి కిరీటం, ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. కాబట్టి పాపముతో పోరాటం, ఈ పాపముతో పోరాటం చేసిన కొంతమంది వ్యక్తుల జీవితాలు మీకు చూపిస్తాను. ఇందులో 6 వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఈ రాయబడిన ప్రతి వ్యక్తి కూడా గమనించండి, వీళ్ళందరూ కూడా పాపాలు ఎదురయ్యాయి. పాపం ఎదురైనప్పుడు ఆ పాపం చేయకుండా ఈ వ్యక్తులు కొంతమంది పోరాడారు. ఏ రకమైన పాపం చేయకుండా పోరాడారో ఒక్కొక్కటిగా మనం చదువుదాం. నెంబర్ 1, భక్తుడైన యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చూసారమ్మా, చాలాసార్లు మనం యోసేపు జీవితాన్ని మీరు పరిశీలించారు, చదివి ఉంటారు. కానీ
ఆదికాండం 39:10లో యోసేపు పాపముతో పోరాడా అన్న విషయం ఆలోచిస్తే నిజంగా పోరాడాడు. ఒక ఆవిడ వచ్చింది, పోతీఫర్ భార్య. తన భర్త ఇంట్లో లేనప్పుడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. నీతో నేను ఉండాలని కోరుకుంటున్నాను కోరుతుంది ఆవిడ. సిగ్గు విడిచి తనతో ఉండాలని ఆశపడుతుంది. కానీ యోసేపు ఆమె మాట విన్నవాడు కాడు. ఎందుకు అంటే నిజంగా ఒక ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు యోసేపు. ఇప్పుడు పాపం చేస్తే ఈవిడితో నేనుంటే దేవుడికి వ్యతిరేకంగా మారిపోతాను, దేవుడికి ఆయన ప్రేమకు దూరం అవుతాను అన్న ఉద్దేశం కలిగినటువంటి యోసేపు ఆవిడతో ఉండే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా ఇప్పుడు ఆవిడతో ఉండకపోతే జైల్లో వేస్తారు. యోసేపు అబద్ధం ఆడుతుంది. అప్పటికి ఆడిందా అబద్ధం? నన్ను ముట్టుకున్నాడు, నన్ను పాడు చేయబోయాడు ఇగో అని చెప్పి అతను ఒప్పుకోలేదు. ఒప్పుకోలేనందుకు నిందేసింది. నన్ను పట్టుకోబోయాడు, నేను తప్పించుకున్నానన్న ఉద్దేశంతో అబద్ధం ఆడేసింది తన భర్త దగ్గర. ఏమైంది చూడండి, నిజం మాట్లాడినందుకు, తప్పు చేయలేనందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అదే ఆవిడతో తప్పు చేస్తుంటే యోసేపు జీవితంలో ఈరోజు ఇంత గొప్ప చరిత్ర మనం చదువుకోము. యోసేపు గురించి ఒక మంచి మాట రాయించాడు దేవుడు. అంటే దేవునితో ఉండడానికి, దేవుని కలిగి ఉండడానికి తనలో పాపం లేకుండా పాపంతో ఏం చేశాడు? ఇప్పుడు పోరాటం. పాపమే తన కళ్ళ ముందుకు వచ్చేసింది. పాపం చేయడానికి అవకాశం వచ్చేసింది. అందుకే అంటున్నాను, యవ్వనస్తులు కూడా చెప్తున్నాను, ప్రతి యవ్వన బిడ్డ ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు లేదా స్నేహితులతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాపం చేయడానికి అవకాశాలు కల్పిస్తాడు మీకు. గ్యారంటీ చెప్తున్నాను ఇది అనుభవపూర్వకంగా. పాపం చేయడానికి మీకు అవకాశాలు వస్తాయి, కానీ నువ్వు పాపం చేయకుండా ఉండాలి. యోసేపుకి అవకాశం వచ్చింది, పాపం చేయలేదు కనుక దేవుడు ఒక మంచి స్థితిలో పెట్టాడు. ఈరోజు యవ్వనస్తులు ఒక మంచి స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే పాపం చేయడానికే ఆలోచన కలిగి ఉంటాం. ఎప్పుడు చేయాలా అని ఉద్దేశం కలిగి ఉంటారు. కానీ పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా ఆ పాపముతో పోరాడాడు. చూసారా, దేవుడు ఇష్టపడ్డాడు. పైగా ఒక మాట అంటాడు, నీతో తప్పు చేస్తే దేవుడి ఎదుట నేను దుష్కార్యం చేసిన వాడిని అంటాడు. దేవుని దృష్టిలో తప్పుగా మిగిలిపోతాను నా జీవితం, అందుకే నేను నిన్ను ముట్టుకోను అన్నాడు. ఒక యవ్వనస్తుడు సుమారు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అమ్మ, ఆ వయసు ఎలా ఉంటుందో మీరు చూడండి. 17, 18, 19, 20 వయసు అంటే తప్పు చేయడానికి ఉండే వయసు. కానీ ఆ వయసులో పాపముతో యోసేపు ఏం చేశాడు? పాపముతో పోరాటం. అందుకే అంటున్నాడు దేవుడు, పాపముతో పోరాడాడు గనుక యోసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని దగ్గర పరదేశంలో ఉన్నాడు. యోసేపు పరదేశంలో ఉన్నారు. ఆయన పరదేశంలో ఉండడానికి కారణం ఈ భూమి మీద మంచి పోరాడాడు. ఏంటా పోరాటం అంటే పాపముతో పోరాటం చేశాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా నేను ఎట్టి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయను, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను, నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను, నా నిండు యవ్వన జీవితాన్ని దేవుని కోసం కాపాడుకుంటాను. అలా మీరు ఉండండి. ఏ యవ్వన బిడ్డనైనా దేవుడు చూడండి ఆకాశం అంత ఎత్తులో ఆశీర్వదిస్తాడు ఆ యవ్వనస్తులను. రెండు దానియేలు జీవితంలో పాపముతో పోరాడిన పరిస్థితి ఎక్కడ కనబడుతుంది అంటే, భోజనం చేయమన్నప్పుడు రాజుగారు భోజనం చేయడానికి దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు భోజనం చేయడానికి అందరూ ఇష్టపడతారు. వాస్తవానికి అమ్మ, రాజుగారి భోజనం ఎవరు కాదంటారు? ప్రైమ్ మినిస్టర్ పిలిస్తే లంచ్కి పిలిచారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ పిలిచినా చీఫ్ మినిస్టర్ పిలిచినా భోజనానికి అంటే వాళ్ళ భోజనం చాలా అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశంతో వెళ్ళిపోతాం. కానీ దానియేలు రాజుగారి భోజనం పిలిచాడు, కానీ రాజు భోజనం వద్దన్నాడు. ఎందుకు రాజుగారి భోజనం వద్దన్నాడు అంటే అందులో ఏ రకమైన విగ్రహ సంబంధమైన పాపం ఉంటుందోనేమో అని ఉద్దేశించి దానియేలు 1:8 చూడండి. దానియేలు 1:8, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని, ఆ మాట చూడండి అమ్మ, తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని వద్దన్నాడు. అంటే అపవిత్రపరచబడకుండా. వాస్తవానికి యూదులందరూ కుమారులందరూ కూడా పిలిస్తే భోజనానికి అందరూ వెళ్ళిపోయారట. ఒక 4 ఉండిపోయారు. దానియేలుతో పాటు అజర్య, మిషాయేలు ఉన్నారు కదా, వాళ్ళ మిత్రులు. ఆ మిత్రులు కూడా వెళ్ళలేదు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. అంటే దానియేలుతో పాటు ఈ 4 రాజుగారి భోజనం తినలే. ఎందుకు అంటే ఒకవేళ రాజుగారి భోజనంలో ఏదైనా విగ్రహ సంబంధమైనది ఉంటే, ఏదైనా విగ్రహాలకు అర్పించిన ఆ బలి మాంసం ఏదైనా కలిసిపోతే అది తినడం వలన
వాస్తవానికి రాజుగారి భోజనం వద్దంటే మరణశిక్ష వేస్తారు. కానీ బతిమాలాడట, అయ్యా దయచేసి రాజుగారి భోజనం వద్దు. కానీ మధ్యలో ఉన్న ఒక అధికారి దగ్గర రిక్వెస్ట్ చేసి రాజుకి తెలియకుండా, రాజు ఒక అధికారి ఉంటాడు కదా రాజు కిందన, ఆ అధికారితో చెప్పుకున్నాడు, దయచేసి రాజుగారి భోజనం మాకు వద్దు. ఇలాగని రాజుగారికి మీరు చెప్పకండి. ఒకవేళ మేము కాయధాన్యాలే తింటాం, ఆ గింజలే తింటాం. మేము ఒకవేళ బలహీనంగా ఉంటే మీ ఇష్టం, 10 రోజులు మమ్మల్ని పరిశీలించండి, మమ్మల్ని చూడండి. మేము ఇంకా బలహీనంగా ఉంటే మీ ఇష్టం అని అనేసరికి ఆశ్చర్యంగా వారి జీవితంలో చూసారా, అపవిత్రత రాకుండా పాపముతో పోరాడారు. అంటే వాళ్ళు తాము అపవిత్రపరచుకోకుండా వీళ్ళు భావించారు కనుక దానియేలు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. శద్రకు మేషకు అబేద్నెగో జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా, ఇతనేమో ఐగుప్తులో ఉన్నాడు, ఇతనేమో బబులోన్లో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న నాన్నవారు లేకపోయినా యోసేపు తప్పు చేయలేదు. బబులోన్లో ఉన్న ఒక బానిసగా వెళ్ళాడు దానియేలు. అయితే దానియేలు జీవితంలో ఎక్కడ అపవిత్రత అనేది రాకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే పాపముతో పోరాడుటలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహ సంబంధమైన అపవిత్రమైన భోజనం నేను ముట్టుకోకూడదు. అది ముట్టుకుంటే నేను పాపం చేసిన వాడిని అవుతాను, పాపం చేస్తే దేవునికి దూరం అవుతాను అన్న ఉద్దేశం భక్తుల్లో కనబడుతుంది. ఇది దానియేలు గారి ఉద్దేశం. నెంబర్ 3 ఎవరు? యోబు. యోబు గారు ఎలా పోరాడారు? యోబు గారు ఎలా పాపంతో పోరాడారంటే యోబు గ్రంథం 2:10 చదువుదామా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు పాపముతో ఎలా పోరాడాడంటే, తన కట్టుకున్న భార్యే తన దగ్గరకు వచ్చింది. కట్టుకున్న భార్య వచ్చి, బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది. వాస్తవానికి యోబు జీవితం అంతా కూడా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా కురుపులు, కురుపులు కారుతూ ఉంటే అసహ్యకరమైన వాసన, అంత భయంకరమైన స్మెల్. ఆయన దగ్గరికి వెళ్ళలేం మనం. అలాంటి స్థితిలో బూడిద పోసుకుని బూడిదలో కూర్చున్నాడు. భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమంటుందో చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం, లేదంటే 7 నుంచి చదువుదాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ఆ మాట చూడండి అమ్మా. అమ్మ, అరికాలు ఎక్కడుంటుంది? కిందన. నడినెత్తి ఇది. అంటే అరికాలు నుంచి నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అంటే కురుపులు, ఒక దగ్గర కురుపు వస్తేనే చాలా బాధగా ఉంటుంది మనకి. మొత్తం దేహమంతా కురుపులతో ఉండిపోయాడు యోబు. ఎంత భయంకరమైన స్థితి. ఆ స్థితిలో చూడండి, అతడు ఒళ్ళు గోక్కోడానికి చిల్లపెంకు తీసుకున్నాడు. గోక్కోడానికి చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఎవరిని దూషించమంటుంది ఈవిడ? దేవుణ్ణి తిట్టి చచ్చిపో. నీదే ఒక బతికేనా? నీదే ఒక బతికే. నిజంగా నువ్వు దేవుని కోసం అలా బ్రతికితే దేవుడు నీకెందుకు ఇలా తీసుకొచ్చాడు? మన పిల్లల్ని ఎందుకు తీసుకున్నాడు? మన పిల్లలు 10 మందిని చంపేశాడు దేవుడు. నీ ఆస్తి అంతా కూడా పోయింది ఒక్క రోజులో. ఆఖరికి నీ జీవితం నువ్వు ఎలా ఉన్నావో తెలిసే. ఇప్పుడు అంతా కురుపులే, కారుతుంటే భార్య చూడు తట్టుకోలేక భార్య అన్నది, దేవుని తిట్టి చచ్చిపోమంటుంది. ఈ సమయంలో ఒక భర్త ఎలా మాట్లాడతాడంటే, వాస్తవానికి కోపం రావాలి. భార్యతో పాటు దేవుడి మీద కోపం వస్తుంది. అమ్మ, మనమే చిన్నదానికి ఏం దేవుడు ఏంటండి ఇలా చేశాడు నా జీవితంలో అంటాం. అన్నీ కోల్పోయిన యోబు, దేవుని కోసం భక్తిగా బ్రతికిన యోబు ఏమనాలి? ఇంకా ఎక్కువ అనాలి. ఏంటయ్యా ఇలా బ్రతికితే ఎలా చేస్తావని అనాలి. ఒక్క మాట అనలేదు. 10వ వచనం, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము, అంటే పాపంతో ఏం చేశాడు ఈయన? పోరాటం. అంటే ఎక్కడైనా యోబు టంగ్ స్లిప్ అవుతుందని నా ఉద్దేశం. టంగ్ స్లిప్ అవడం అంటే ఎక్కడైనా దేవుని తిడతాడేమో, ఒక్కొక్కసారి వచ్చేస్తాయి. ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా భార్య వచ్చి తిట్టి చచ్చిపో అంటే దేవుణ్ణి ఏమి అనలేదు, భార్యని ఏమి అనలేదు. అంటే నోటి మాట చేత కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఎంత కంట్రోల్ చేసుకున్నాడు చూడండి, పాపం చేయకుండా. ఒక అసభ్యకరమైన బూతు మాట కూడా నోటి వెంట రాలేదు. భార్యని తిట్టలేదు, అలాగే దేవుణ్ణి తిట్టలేదు. నా జీవితంలో దేవుడు ఇలా చేశాడని దేవుణ్ణి కూడా ఏమి అనలే. అందుకే దేవుడు 2 ఆశీర్వదించాడు. మనం చిన్నదానికే కష్టం వచ్చినప్పుడు మనం సంఘానికి ప్రతిరోజు వచ్చి ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఏంటయ్యా ఎలా చేస్తావు అంటాను నేను.
ఇంత బాగా బ్రతుకుతున్నా ఎందుకు ఇలా చేసావని మాటలు వచ్చేస్తూ ఉంటాయి క్రైస్తవ జీవితాల్లో. కానీ ఎంత నష్టపోయినా దేవుణ్ణి ఒక్క మాట అనకుండా మరొక శ్రేష్టమైన మాట అన్నాడు. అది దేవుడికి నచ్చింది. దేవుడు మేలే చేయాలా? ఏం కీడు చేయకూడదా మనకి? ఒక్కొక్కసారి కష్టం రాకూడదా? ఒక్కొక్కసారి బాధలు రాకూడదా? అని భార్యకి చెప్తున్నాడు. రావచ్చు అని ఉద్దేశం అనమాట. అంటే ఎప్పుడు మేలే చేస్తాడా? మేలు చేస్తేనే దేవుడా? చిన్న కీడు కలిగితే తట్టుకోలేవా? అని మాట్లాడుతున్నాడు తప్ప నోటి మాట చేత కూడా పాపం చేయలేదు. అంటే యోబు పాపముతో పోరాడడం. నా నోటి వెంట తప్పుడు మాటలు మాట్లాడకూడదు. నా నోటి వెంట దేవుణ్ణి దూషించే మాటలు రాకూడదు అని కంట్రోల్ చేసుకున్నాడు. అలా కంట్రోల్ చేసుకోవడమే పాపముతో ఏం చేసినట్టు? పోరాటం చేశాడు. పాపముతో పోరాటం చేశాడు గనుక యోబు రెండింతలు ఆశీర్వదించబడ్డాడు. రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అదే ఒక మాట దేవుని తిట్టాడు అనుకోండి, ఉదాహరణకి సపోజ్ యోబు ఆ బాధను బట్టి దేవుని తిట్టాడు అనుకోండి, యోబు జీవితం చదువుకో మనం ఈరోజు ఇలా పాఠంగా గ్రంథంలో 66 పుస్తకాల్లో యోబు అనే పుస్తకం మనకు కనబడదు. యోబు తిట్టలేదు గనుక తట్టుకొని తట్టుకొని నిలబడ్డాడు, దేవుని కోసం బ్రతికాడు. ఎన్నైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు యోబు గురించి మనకు మాట్లాడుతున్నాడు ఈ రోజున. నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు. భార్యను కూడా కనీసం తిట్టలేదు. కనీసం భార్యనైనా గసిరేస్తాం మనం, నోరుమై రకరకాలుగా. భార్యను తిడతాం కొన్ని సందర్భాల్లో. మనకి ఇబ్బంది కలిగితే భార్య మీదే చూపిస్తాం. ఎందుకంటే ఆవిడొక్కరే మనకి ఎదురుగా ఉన్నారు కనుక ఇంకెవరిని ఏమనంటే తట్టుకోరు. భార్యని ఎన్నైనా తిట్టచ్చు అన్న ఉద్దేశం మగవాళ్ళలో ఉంటుంది ఎక్కువ శాతం. కానీ తన సొంత భార్య కూడా వచ్చి తిట్టినప్పుడు కూడా భార్యను ఏమీ అనలేదు. భార్యను అనలేదు, దేవుని కూడా తిట్టలేదు. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ ఒకటి, మేలు కలుగుతాయి మన జీవితంలో, అలాగని కష్టాలు కూడా వస్తాయి. మేళ్ళు కలుగుతాయి, కష్టాలు వస్తాయి. మేలు కలిగినప్పుడు దేవుడి పట్ల నీకు ఏ ఉద్దేశం కలిగి ఉంటావో, ఒకవేళ చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడి పట్ల అదే ఉద్దేశం కలిగి ఉండు. దేవుడా ఎందుకు ఇలా చేసావని అనకు. ఆయనకు సమస్తం నీ జీవితం తెలుసు. నీ జీవితంలో ఏది జరిగినా ఆయనకు తెలుసు. కాబట్టి మనం నా జీవితంలో మేలు చేశాడా? చేశాడు. మరి చిన్న కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేశావు అని నోటి మాటతో కూడా నువ్వు అనొద్దు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. నీ జీవితం ఒకటే చెయ్యాలి, ప్రార్థన చెయ్యు. ఆ కష్టం వచ్చినందుకు ప్రార్థన చెయ్యు. ఆ బాధ కలిగినందుకు ప్రార్థన చెయ్యి తప్ప నోటి మాట చేత కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చేశావు అని దేవుణ్ణి ఎవరు ప్రశ్నించకూడదు. అది యోబు నేర్పిస్తున్నాడు. నెంబర్ 4 ఎవరు? మొర్దెకై. ఈ మొర్దెకై మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడతాడు. ఎస్తేరు తనకి అన్నగా మనం పెంచిన తండ్రిగా మనం చూస్తాం ఆయన్ని, ఒక పిన్న తండ్రిగా. కానీ వాస్తవానికి ఈ మొర్దెకై జీవితం చదువుతున్నప్పుడు దేవునికి తప్ప మరొక వ్యక్తికి ఈ వ్యక్తి తల వంచడు. దేవునికి తప్ప. ఎందుకు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న 2వ వచనంలో నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. ఆ మాట బాగా గుర్తుండిపోయింది మొర్దెకైకి. అంటే దేవుడికి తప్ప ఇంకెవరికి నేను తల వంచకూడదు. కానీ ఆ సామ్రాజ్యంలో అహస్వరసు కాలంలో హామాను అనే ఒక మంత్రి ఉన్నాడు. ఈ ప్రధానమంత్రి పోస్టులో ఉన్నటువంటి ఈయన తన దేవుడిగా చూసుకుంటున్నాడు. నేను వస్తే అందరూ తలదించాలి, అందరూ తల వంచి నమస్కారం చేయాలి. అంటే తను దేవుడిగా ఉండాలి. నేను అందరికన్నా దేవుడిగా నన్ను పరిగణించాలి, నన్ను పూజించాలి, నన్ను నమస్కరించాలి అన్న భావన హామాన్లో ఉంది. ఈ హామాన్లో ఉన్న ఈ ఉద్దేశం కలిగినటువంటి తెలుసుకున్న మొర్దెకై తలదించలే. హామాన్ వస్తుంటే ఇలా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఈ హామానికి ఏమైంది? కోపం వచ్చింది, మండిపోయింది ఒక రకంగా. అందరూ తలదించుకుంటారు, నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఈ మొర్దెకై ఏంటి తలదించుకోవట్లేదని మొర్దెకైని చంపాలని ప్లాన్ చేశాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఈ మాట చదువుకుందాం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ ఆజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. మోకాళ్ళూని. తర్వాత మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. వాస్తవానికి ఒక రాజు వచ్చినా, ప్రధానమంత్రి హామాను వచ్చినా మోకాళ్ళేసి నమస్కారం చేస్తే ఆ వ్యక్తి ప్రాణం నిలబడుతుంది. ఒకవేళ ఇప్పుడు మొర్దెకై లాంటి వాడు ఉంటే ఇలా ఎప్పుడైతే నమస్కరించలేదో ఆ వ్యక్తిని ఏం చేస్తారు? చంపేస్తారు. చూడండి, అంటే పాపముతో మొర్దెకై ఏం చేశాడు? పోరాటం.
వాస్తవానికి నమస్కారం పెట్టేస్తే బతికిపోతాడు. కానీ అలా నేను పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. అంటే పాపంతో ఏం చేస్తున్నాడు మొర్దెకై? పోరాటం. చాలామంది పాపం చేయడానికి దేవుడు నమస్కారం పెట్టేస్తారు దేవుడి దగ్గర. అలాగే ఒక వ్యక్తిని కూడా పూజించినట్టుగా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యూదులు అందరూ చేస్తున్నారు, మొర్దెకై తప్ప. తర్వాత చదువుదాం. 3వ వచనం. రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారట, ఎందుకు వచ్చింది, మేము పెడుతున్నాం కదా, నువ్వు పెట్టేసే, ఏదో వంగితే సరిపోద్ది కదా, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు, ఆ మాత్రం దానికి నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు, ప్రాణాలు పోతాయి అని పక్క వాళ్ళు చెప్తున్నారు. ఈయన ఏమన్నాడు చూడండి, 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. చూసారా, చెప్పాడట, నేను మా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు, ఆయనకు తప్ప ఎవరికి మేము నమస్కరించం, ఆయనకు తప్ప. ఒక అధికారిగా నీకు గౌరవం ఇస్తాను, కానీ నువ్వు దేవుడిగా నిన్ను చేసుకుంటే మాత్రం నమస్కరించను. ఇది చెప్తూ ఉన్నాడు. ప్రాణాల మీదకి వస్తాయి, ఎందుకు వచ్చింది, నీ ప్రాణాలు పోతాయి అంటున్నారు. ప్రాణాలు పోయినా సరే, నా ప్రాణం పోయినా సరే, నా తల తీసేసినా సరే నేను ఆ వ్యక్తికి నమస్కరించను. అంటే మొర్దెకై గౌరవించట్లేదు అనుకోకూడదు ఇక్కడ. గౌరవిస్తాడు అధికారుల్ని. కానీ హామాన్ ఏం కోరుతున్నాడంటే తను దేవుడిగా ఉన్నాడు, నేనే దేవుణ్ణి అన్న భావంతో ఉన్నాడు గనుక, దేవుడు నువ్వెలాగవుతావు, దేవుడు ఉన్నాడు, నువ్వు కాదు, ఆ దేవుడికి తలదించుతాను తప్ప నీకైతే తలదించను. ఒక అధికారిగా గౌరవం ఇస్తావా, ఆ చేతులు కట్టుకుని నిలబడతాను, నా పై అధికారిగా గౌరవం ఇస్తాను, అంతేగాని నువ్వే దేవుడిగా ఉంటానంటే నువ్వైనా సరే, ఏ మనిషి వచ్చినా సరే, చక్రవర్తి వచ్చినా సరే, రాజు వచ్చినా సరే, నేను ఎవరికి తలదించను అన్నాడు. అంటే ప్రాణం మీదకి వచ్చినా సరే చూడండి, ప్రాణం మీదకి వచ్చినా మనం ఏం చేస్తాం చూడండి, చిన్నది ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, ఫోన్లో చిన్నదే కదా అని అలా వెళ్ళిపోతాం, మనం చేసేస్తాం. ఎందుకు వచ్చింది రిస్క్, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన శ్రమ, కోరిని ఎందుకు తెచ్చుకోవడం, ఒక నమస్కారమే కదా అనే ఉద్దేశంతో కలిగి ఉంటాం. కానీ మొర్దెకై అలాంటి వాడు కాదు. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏది చెప్పినా ఇది దేవుడికి నచ్చందైతే అది మనం చేయకుండా ఉండడానికి ఇష్టపడాలి. అది పాపంతో పోరాటం. మనుషులు ఎంతమంది చేసేసినా దేవుడికి నచ్చందైతే మాత్రం ఎప్పుడు చేయకండి. అలా చేయకుండా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు. మొర్దెకై ప్రాణం పోలేదు, మొర్దెకై ప్రాణం పోలేదు అంటే దేవునికి వ్యతిరేకమైనవి ఎవరు చెప్పినా అది చేయకుండా దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు, దేవుడు నీ కోసం నిలబడతాడు. దానియేలు జీవితంలో సింహాల బోన్లో దేవుని కోసం నిలబడ్డాడు. ఎలాగా ప్రార్థన చేసుకున్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తే దానియేలుని ఎక్కడ వేశారు, సింహాల బోన్లో వేసేశారు. దానియేలు ప్రాణం పోయిందమ్మా, ఎందుకు పోలేదు, దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు, దేవుడు దానియేలు కోసం నిలబడ్డాడు. అంటే తప్పులు చేయడానికి అవకాశాలు వచ్చినా, పాపము చేయడానికి అవకాశాలు వచ్చినా ఆ పాపం చేయకుండా నువ్వు నిలబడతాను, ఈ స్టాండర్డ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కలుగు చేసుకుంటాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే ఎంత నిందలు పడినా, అవమానించబడినా, బాధలు పడినా నా కోసం నిలబడ్డాడు అని దేవుడే నీ కోసం దిగిపోతాడు కిందకి. దేవుడు నీ కోసం కార్యం చేస్తాడు. ఎందుకంటే పాపం చేయకుండా నువ్వే అంత గొప్ప తీర్మానం చేసుకుంటే, దేవుని కోసం అంత గొప్పగా నువ్వు నిలబడగలిగితే నీ కోసం దేవుడు ఎందుకు రాడు చెప్పండి, ఖచ్చితంగా దిగుతాడు, ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. అది మొర్దెకై జీవితంలో మనం చూడగలం. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 6వ అధ్యాయంలో మనందరి క్రైస్తవుల కోసం ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అమ్మ, పాపమును ఏమన్నాడు పౌలు గారు, ఏలనీయకుడి. చాలామంది ఉదయం చెప్పాను నేను, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. అంటే పాపము చేసేది దేంతో చేస్తాం మనిషి, శరీరముతో. ఈ శరీరముతో దేంతో చేస్తాడు, అవయవాలతో. కళ్ళుతో పాపం చేసిన వాళ్ళు ఉంటారు, కళ్ళుతో. చేతులతో పాపం చేసే వాళ్ళు ఉంటారు, కాళ్ళతో పాపం చేసే వాళ్ళు ఉంటారు. అంటే కాళ్ళతో పాపం ఎలా చేస్తారంటే వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాడు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాడు. బార్ షాప్కి వెళ్ళాను నేను, వెళ్ళకూడని స్థలమా,
తెలుసా నాకు? తెలుసు. కానీ నా కాళ్ళు ఎళ్ళాయి. అంటే కాళ్ళతో పాపం చేయడం అంటే వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళడం. చేతులతో చేయడం అంటే చేయకూడని పనులు చేతులతో చేయడం. లంచం తీసుకుంటాను నేను. చేయకూడని పని కానీ చేతులతో చేయడం. చూడకూడనివి ఎన్నో చూస్తుంటాను. చూడకూడదని తెలుసు కానీ చూస్తుంటాను. చూడాలనిపిస్తుంటది మొబైల్ ఫోన్ తీస్తే. అంటే శరీర అవయవాలతో పాపం చేస్తారు గనుక అలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను పాపము చూడను, నేను పాపము వినను, నా చేతులతో పాపం చెయ్యను, నా కాళ్ళు పాపపు స్థలాలకు వెళ్ళను. అందుకే మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. అంటే పాపం చేసే అవకాశం నీకు వస్తుంది కానీ నువ్వు చెయ్యొద్దు. నీకు చెయ్యొద్దు. పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు కానీ నువ్వు చెయ్యొద్దు. ఎక్కువ శాతం పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మనుషులు చేస్తున్నారా లేదా మీరు ఆలోచించండి ఒకసారి. పాపం చేయడానికి అవకాశాలు వస్తే ఎంతో సంతోషంగా పాపం చేస్తున్నారు. ఎంతో సంతోషంగా. పాపం వలన సంతోషం వచ్చేది అల్పకాలం అన్నాడు. అల్పకాలము మోషే అంటాడు. మోషే గారు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అంటే పాపం వల్ల కలిగే ఆ ఆనందం ఎంతసేపు? అల్పకాలం, చాలా తక్కువ కాలం. కానీ దానివల్ల అనుభవించే ఫలితం భయంకరం. అది జీవితాంతం ఉంటుంది. ఏటి అల్పకాలం సుఖం కోసం అల్పకాలం ఆ పాపం చేసి జీవితాంతం దేవుని దగ్గర దొరికిపోయి దేవునికి వ్యతిరేకంగా ఈ బ్రతుకు అవసరం అంటారా? అలా ఆలోచించండి. నువ్వు చేసే అల్పకాలం సుఖం కోసం జీవితాంతం దేవుడి దగ్గర నువ్వు చేసిన తప్పు, నువ్వు పడిన నిందలు, బాధలు, అవమానాలు అందరి దగ్గర పాపంతో తలదించుకోవాలి. ఇక్కడ ఒకరొక రోజున తెలిస్తే పాపంతో తలదించుకోవాలి. అందుకే మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27. మొదటి కొరింథీ 9:27లో ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి. శరీరాన్ని ఏం చేస్తున్నాడు పౌలు? నలగొడుతున్నాడు శరీరాన్ని నలగొట్టడం. చూడండి, గుండ చేస్తారు, పొడి చేసేస్తారు, మిక్సీలో వేసి ఉన్నవన్నీ పొడి చేసేస్తారు. అంటే నలగొడుతున్నారు. అలా ఒక శరీరాన్ని నలగొట్టడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థనలో మాత్రమే నలగొట్టగలవు శరీరాన్ని. ఎంతగా ప్రార్థన చేసుకుంటావో నువ్వు పాపం చేయకుండా ఉండగలవు. ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయడు. పాపం చేసే వ్యక్తికి ప్రార్థన రాదు. ప్రార్థన చేసే వ్యక్తి ఎన్నడూ పాపం చేయడు. పాపం చేసే వ్యక్తి ఎన్నడూ ప్రార్థన చేయలేడు. ప్రార్థన రాదు. ఏదో నోటి మాటలతో పొడి మాటలతో చేస్తాడేమో. ఒకవేళ నిజంగా నువ్వు ప్రార్థనలో నలిగి నీ శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, ఒక వ్యక్తి శరీరాన్ని ఎప్పుడు నలగొట్టుకోగలడు అంటే ప్రార్థనలో మోకాల్లోని ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో అంతగా నీ శరీరం నలగొట్టుకొని తప్పు చేయకుండా పాపం చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండగలవు. అలా తనకు వివాహం కాకపోయినా పౌలు గారికి మ్యారేజ్ అవ్వలేదు. శరీర కోరికలు ఆయనకు ఉండవా? ఉంటాయి. అయినా సరే దేవుని కోసం నిలబడిపోయాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తులాగే బ్రతికాను అన్నాడు. క్రీస్తులాగే జీవించాను అన్నాడు. కారణం ఒకటే, ఎప్పుడు చూసినా ప్రార్థనా జీవితం కలిగిన వాడు పాపం చేయడు. పాపం చేసే అవకాశం వచ్చినా చేయడు. ఎందుకు అంటే శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాడు. ఆ నలగొట్టుకున్నప్పుడు పాపం చేసే ఆలోచన, ఉద్దేశం ఆ వ్యక్తికి రావు. అది అపోస్తలుడైన పౌలు గారి యొక్క సూత్రం. ఆయన సూత్రం అదే. పాపం చేయకుండా ఎలా ఉండగలిగారయ్యా పౌలు గారు మీరు అంటే, ఏమీ లేదు, ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటాను అంటాడు ఆయన. అదే సూత్రం. ఎక్కువ నేను ప్రార్థనలో గడుపుతాను కనుక పాపం చేయడానికి నాకు ఆలోచనలు రావు. ఏ క్రైస్తవుడికైనా ఇదే చెప్తాను నేను. చివరిగా ఎవరైనా పడిపోయారు. పాపం చేయడానికి అవకాశం వచ్చింది. చెప్పాను, ఇతను పాపంతో పోరాడలేదు. సంసోను పాపంతో పోరాడలే. పాపం చేయడానికి అవకాశం వస్తే పాపం చేయడానికి వెళ్ళిపోయాడు. ఒకలా ఇద్దరా? చాలామంది స్త్రీల దగ్గరికి వెళ్ళాడు ఈయన. చాలామంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. వ్యభిచారులు అనేక మంది స్త్రీల దగ్గరికి ఈయన ఆకర్షితుడైపోయాడు. వాస్తవానికి భక్తుడు, మహాబలశాలి. గ్రంథంలో అంత బలవంతుడు మరొకడు ఉండడు. అలాంటి బలశాలి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం
ప్రారంభ వచనం చదువుతాను. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె వద్ద చేరెను. వాస్తవానికి సంసోను నాజీరు చేయబడినవాడు. నాజీరు అంటే అర్థం ఏంటంటే దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు. దేవుని కోసమే బ్రతకాలి. ఈరోజు క్రైస్తవులందరూ కూడా దేవుని కోసం నాజీరు చేయబడిన వారే. నిజమమ్మా. క్రైస్తవులందరూ కూడా దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయించబడినవారు. ఆ రోజు సంసోను మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు? గాజా అనే ప్రాంతంకి వెళ్ళాడు. ఒక వేశ్యను చూశాడు. ఆ వేశ్యతో వెళ్ళిపోయాడు. 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. గాజాకి వెళ్ళాడా? ఇప్పుడు మరొక ప్రాంతం కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక లోయ ఉంది, షోరేకు లోయ. ఆ లోయలో దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, పాపమట ఎప్పుడు కూడా మెల్లగా ఆకర్షిస్తుందట. ముందు ముందు చిన్నదే కదా అని అనుకుంటాడు. కొంచెం ముందుకెళ్తాడు. సేమ్ గాజా అనే ప్రాంతం ఉంటుంది. గాజాకు కొంచెం లోపలికి వెళ్తే షోరేకు లోయ. అంటే చిన్నగా ఒక వ్యక్తిని పాపంలో అపవాది ఎలా పడేస్తాడంటే ముందు ఒకేసారి పడాడు, వాడిని మెల్లమెల్లగా ట్రాప్లోకి లాగుతుంటాడు. అప్పుడే నీకు అర్థమైపోవాలి, అరే పాపం చేయడానికి అవకాశం ఇస్తున్నాడు, నేను తప్పుడు జీవితంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అపవాది. గాజాకి వెళ్ళి వేశ్య దగ్గరికి వెళ్ళాడా? అక్కడి నుంచి లోయలో పడిపోయాడు. ఏ లోయ? షోరేకు లోయ. ఆ లోయలో పడిపోతే ఇంక లెగ్గలడా? లెగలేదు. 17వ వచనం. 16, 17. అప్పుడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. చెప్పేస్తున్నాడు తన బలం ఎక్కడుందో చెప్పేస్తున్నాడు ఆవిడికి. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి ఏమడుగుతుంది? సంసోను, నీ బలం ఎందులో ఉంది? నీ బలం ఎక్కడుంది? నీకింత బలం ఎలాగిచ్చింది అంటే ఆ బలం యొక్క సీక్రెట్ చెప్పేస్తున్నాడు. అంటే దేవుని కోసం ఎందుకోసం నిర్ణయించబడ్డాడో ఆ వ్యక్తి జీవితం ఒక వేశ్యకు చెప్పేస్తున్నాడు. చూడండి, శరీరానికి బలహీనతలు వచ్చినప్పుడు చూసారమ్మా, పాపం చేయడానికి అవకాశం వస్తే పడిపోయాడు. పాపంతో పోరాడా? ఒక స్త్రీ వచ్చింది, పోరాడాడు. సంసోనికి యోసేపుకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, యోసేపుకి గ్రంథం లేదు, సంసోనికి గ్రంథం ఉంది. సంసోనికి గ్రంథం ఉంది, దానియేలుకి గ్రంథం ఉంది. అంటే ఎందుకు గ్రంథం ఉంది అంటున్నానంటే, ధర్మశాస్త్రం అప్పటికి ఉందా లేదా? వీళ్ళకి ధర్మశాస్త్రం ఏందో, ఈయనకి ధర్మశాస్త్రం కూడా లేదు. అంటే గ్రంథము లేనప్పుడు యోసేపు ఎలా ఉన్నాడో మీరు చూడండి. గ్రంథము చేతుల్లోకి వచ్చిన తర్వాత సంసోను జీవితం పడిపోయాడు. పాపం చేయడానికి కూడా అవకాశాలు మనిషి అపవాది కల్పిస్తూ ఉంటాడు. సంసోను లాగా పడిపోయి ఆఖరికి మరలా చివరిలో లేవనెత్తబడ్డాడు. దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నీకోసం బ్రతకాల్సింది పోయి ఈ భూమి మీద ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాను, ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఈవిడ దగ్గరికి వెళ్ళాను, పాపం చేసి నా శరీరాన్ని పాడు చేసుకొని నీకు దూరం అయ్యాను. దేవుడు వదిలేశాడు సంసోన్ని, దేవుడు వదిలిపెట్టేశాడు. అప్పుడు సంసోను గుడ్లు పీకేశారు, తిరగలి విసిరివాడు అయిపోయాడు. తిరగలి విసిరాడు పరిస్థితి. ఒక బలవంతుడి స్థితి ఎంత దిగజారిపోయాడు చూడండి. పాపం ఏ వ్యక్తినైనా దిగజార్చేస్తుందమ్మా. విలువలు పోతాయి, ఆ మనిషి మీద గౌరవం పోద్ది. ఒకరోజు ఈరోజు చేస్తున్నాం, మరొక రోజు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉన్న ఒకరోజు తేటతెల్లం చేస్తాడు దేవుడు. రహస్యాలను బయటకు తీసుకొస్తాడు. ఆ రోజున తలదించుకుంటాడు. చూడండి ఎంత సిగ్గుపడతాడో. అరే ఈ వ్యక్తి పాపం చేశాడు అనిపిస్తుంది, ఇలాంటి వ్యక్తి పాపం చేశాడు నేను నమ్మలేదు అనిపిస్తుంది. సంసోను జీవితం అలాగే. ఒక రోజున తలదించుకున్నాడు. ఆ స్థితి ఎవరికి రాకుండా మనకు ఉండడానికి పాపముతో పోరాటం చేయాల్సిన వ్యక్తి పాపముతో రాజీ పడ్డాడు, పాపముతో పొత్తు పెట్టుకున్నాడు. సంసోను జీవితం భయంకరమైపోయింది. కానీ తిరిగి జీవితంలో మోకాళ్ళేసి కళ్ళు గుడ్లు పీకేసిన తర్వాత ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి, సంసోను నీ జీవితం మరలా తిరిగి పొందుకుంటా ఉన్నాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అంతవరకు ఎందుకమ్మా బాధలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా? పాపం చేస్తే నీకు శ్రమ, పాపం చేస్తే నీకు అవమానం, నిందలు. కానీ పాపంతో పోరాడితే దేవుడు నీతో ఉంటాడు. చూసారా, యోసేపుతో దేవుడు ఉన్నాడు, దానియేలు, యోబు, మొర్దెకై. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఒకటే, వాళ్ళు పాపం చేయడానికి ఇష్టపడలేదు, పాపంతో పోరాటం చేశారు. ఎవరైతే ఈ లోకంలో పాపంతో పోరాటం చేస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు, దేవుడి సహాయం వాళ్ళు పొందుకుంటారు. చివరిగా ఈనాడు క్రైస్తవుల్లో పాపముతో పోరాటమా, పాపముతో ఆరాటమా? అంటే పాపంతో పోరాటం చేస్తున్నారా, లేదా పాపంతో ఆరాటం అంటే పాపం చేయడానికి ఇష్టపడుతున్నారా? రెండోదే. ఎక్కువ మంది పాపముతో పోరాటం లేదు, పాపముతో ఆరాట పడుతున్నారు. చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 4:2. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. అంటే దేవుడు ఇంతవరకు మీకు ఆయుష్కాలం ఎంతో, మీ వయసు మీకు తెలుసు. మీ వయసు మీకు తెలుసు. అది 20, 30, 40, 50, 60, 70. ఇంక మీదట ఇంకెన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలీదు. ఇక మీదట మిగిలిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో పరీక్షించుకొని ఇక మీదట పాపముతో జోలి లేకుండా ఉండు. పాపముతో జోలి లేకుండా ఉంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నట్టు. అక్కడ అన్నాడు, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఉండదు. అంటే దేవుడికి ఏది ఇష్టం? నువ్వు పాపానికి దూరంగా ఉండడం ఇష్టం. నువ్వు పాపంతో రాజీ పడకుండా, పాపంతో పొత్తు పెట్టుకోకుండా ఉండడం దేవుడికి ఇష్టం. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో పాపం లేకుండా ఉండడమే దేవుడికి ఇష్టం. అలా ఉంటే ఖచ్చితంగా పాపముతో పోరాడుటలో అన్న పాఠానికి అర్థం ఉంది. ఈరోజు ఎంతోమంది భక్తుల జీవితం చూస్తాము. మంచి పోరాటము పోరాడి తిని అని పౌలు గారు ఎందుకన్నారంటే, ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు కూడా పోరాటం చేయాలి. అయితే ఈ పోరాటం కత్తులతో కాదు, ఎవరినో కొట్టడం కాదు, ఎవరినో తిట్టడం కాదు. ఈ పోరాటం లోకంలో ఉన్నటువంటి పాపముతో. ఏ రకంగా నీ దగ్గరికి వచ్చిన ఒక మనిషి ద్వారా వచ్చిన, వ్యక్తుల ద్వారా వచ్చిన, పాపం చేయడానికి ఎవరు మిమ్మల్ని ప్రేరేపించినా నేను ఆ పని చెయ్యను, నేను అక్కడికి రాను, నేను ఆ స్థలానికి వెళ్ళను. ఎందుకు అంటే అవి పాపం కలిగిన స్థలాలు, అవి పాపం చేయడానికి ప్రేరేపించే స్థలాలు. కాబట్టి అవకాశం అయితే అపవాదిస్తాడు. ఎందుకు? నువ్వు దేవుడికి దూరం అవ్వడమే అపవాదికి కావాలి. నువ్వు పడిపోవడమే అపవాదికి కావాలి. సంసోనులాగా ఎంత బేగా నువ్వు పడిపోతావో అపవాది గంతులేస్తాడు, ఆనందపడతాడు. ఈ పడ్డాడు రా, ఈ అవకాశం నేను ఇచ్చాను, ఆ పాపంలో వీడు పడిపోయాడు. ఎంత అవకాశం కలిగినా పాపము అనేది నీకు అర్థమైతే అది చేయకుండా ఖచ్చితంగా నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ కోసం నిలబడతాడు, నిన్ను ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు. ఓపికతో ఉన్న మీ అందరికీ లోపల వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.